ఈ గొర్రె తల్లి పెట్టుకొని ఇంకా ప్లాట్ల బిజినెస్ చేస్తాడు ఈ ముఖం పెట్టుకొని ఇంటి వదన్నాడు ఇంకా ప్లాట్ల బిజినెస్ చేస్తా నేను అనుకుంటా వాడిని పట్టుకొని నల్లబకపోయినా ఇంటికి ఇడియట్. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా అరే వీడు ఊకే ఫోన్ చేస్తుండేంది, ఏం కొంపలు మునిగిపోయిందని వీడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు. ఇంకేమన్నా అర్జెంట్ పని గిట్ట పడింది ఏంది నాతో, ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తాడు వీడు? మరి ఏం సాయంత్రా ఏం సాయంత్రా ఏంద్రా గిన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఏ సంగతి అంటే ఏం చెప్పాలరా, నువ్వు మొన్న వేణుగాంతి భూమి కొన్నవాట కదరా. ఇక నీకు తెలియదు ఏముందిరా, నీకు తెలుసు కదా. నీకు కొంటా అని చెప్పనే చెప్తి కొన్నరా, మొన్ననే కొన్నా. ఇక కొంటే కానీ మరి భూమి చూసి వచ్చినావా? ఇక భూమి అంటే భూమి ఏం చూడలే కానీ ఇక వాడు మన దోస్తే కదరా, ఇక వాడి మీద ఎట్లా మనకు నమ్మకమేనా. ఇక వాడే మొన్న రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు, చేసిండు కూడా. ఇదేంద్రో భూమి చూడకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నావురా? ఏందిరా గట్ల మాట్లాడవాలి. ముందు మీ పిల్లాన్ని తీసుకుపోయి భూమి చూసుకొని రాపో. భూమి లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాట వేణుగాడు. వాడు గట్ల కూడా చేస్తుండారా? అట్లనే చేస్తున్నాట, మొత్తం ఉన్న ఊళ్ళో అందరికి అమ్ముతున్నట్లంటే. వాడేదో మన దోస్తుగాడ నేను నమ్మినారా. సరే తీరా, ఎందుకైనా పర్లేదు, రేపు పోయి చూసేస్తారా. నువ్వు ఒక్కనివే ఓడు కాదు, నీ భార్యను కూడా తీసుకుని పో. ముందే నీ పిల్లం పోలీసు. తేడా వస్తే నా ఈ పలుగుతుందిరా. ఎందుకైనా సరే రేపే నా పిల్లని పట్టుకొని పోయి భూమి అయితే చూసేస్తారా. నేను అదే చెప్తున్నా, రేపు పొద్దుగాల పోయి నీ పిల్లని పట్టుకుని పోయి భూమి చూసుకొచ్చుకోపో. ముందే పెద్ద పోలీసు. అరే సంజీవ్, కిరణ్ చెప్పింది కరెక్టేరా. ఫోటోలు తెలిసిందనుకో నీ ఈ పద వాళ్ళకి కొడుతుంది. బాబాయ్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకైనా సరే రేపు పోయి భూమిని చూసేస్తానే. కిరణ్ నా భార్యను తీసుకుపోయి రేపు పోయి పొద్దున పోయి భూమిని చూసేస్తారా. అసలే నేను నా పెళ్ళాం నెల నెల తీసుకొచ్చిన జీతంతో ఆ పైసలతో అక్కడ భూమి పెట్టినరా. పోయేస్తారా ఎట్లయినా సరే రేపు పోయిరా. సరేనా? అరే దొరికినావురా? అరే నువ్వు నాకు అర్థం కాదు, అసలు ఊళ్ళో ఉన్నావా లేవా? ఎటు పోతున్నారా రోజు? అసలు ఎన్నిసార్లు తిరిగినా నీకోసం ఎన్నిసార్లు తిరుగుతున్నా తెలుసా? అసలు నువ్వు కనబడతానే లేవు. కరీంనగర్లో ప్లాట్లు అమ్మినరా, రేపు బోదాంతి పొద్దుగాలనే. బండ్లు అయితే డీజిల్ కొట్టించినావు కదా. నువ్వు ఇంకొకసారి ఫ్లాట్లు అమ్మినా అనకురా, నాకు అర్థం కాదు. నా పెళ్ళాం అక్కడ ప్రతిరోజు నన్ను తిట్టి తిట్టి చంపుతుందిరా. ఇప్పటికి సంవత్సరమే దానికి నేను కొంచెం ఆగు అని చెప్పబట్టి. అరే నువ్వేమన్నా అయ్యిరా, ఇప్పుడు కనుక నువ్వు ప్లాట్ చూపించలేదు అనుకో, నా పెళ్ళాం నన్ను చంపనే చంపుతుందిరా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ప్లాట్ దగ్గరికి పోదాం, నువ్వు ప్లాట్ చూపించు. అరే రేపు పొద్దుగాలనే పోదాంరా, ఈ ఒక్కరు చూసి పెట్టు. రేపు పొద్దుగాలనే రెడీ ఉండు, నేను తీసుకొని పోతే నీ ప్లాట్ నీకు చూపెడతా. సరే మరి ఆ కార్లో డీజిల్ పోసి రజ పెడతా. మరి నువ్వు మాత్రం మళ్ళీ రేపు తప్పించుకోవద్దురా. రేపు ఎటు తప్పించుకోనరా, నాకు తెలుసు. సరే కదా? సరే మరి నాకు పెళ్ళ సంగతి తెలుసు కదా. ఏ తెలుసు విసుకుతుంది మరి. నాకు తెలుసు. ఏదండి ఎక్కడ మా ఫ్లాట్? ఫ్లాట్ ఇక్కడ కాదు మేడం, ఇక్కడ ఒక సీన్ బాగుంది, ఒక సెల్ఫీ దిగి వెళ్దానండి. ఏందినే మన ఫ్లాట్ ఎక్కడా అని అడిగితే సీన్ బాగుంది సెల్ఫీ దిగుల్లి, ఆ సీన్ బాగుంది ఫోటో దిగుల్లి అంటాడేంది?
పరా ఏం అర్థమైతే లేదు. తీసుకో తొందరగా. అవును గాని ఇంతకీ ఇది ఏ ఊరు? ఇది మహారాష్ట్ర మేడం, సిరివంచ. మహారాష్ట్ర సిరివంచనా? అమ్మా, మహారాష్ట్ర సిరివంచనా? సిరివంచ ఏంది ఇక్కడికి తీసుకొచ్చినావు? సీన్ బాగుంది మేడం, ఇక్కడ ఒక ఫోటో దిగు, సెల్ఫీ దిగు. అరే మహారాష్ట్రకు సిరివంచకు మా తీసుకొచ్చినావు గాని ఇంతకు ఫ్లాట్ ఎక్కర్రా? గూగుల్ మ్యాప్ ఇటు చూపెడుతుందిరా, ఎటే వెళ్దాం? ఏందయ్యా నీ గూగుల్ మ్యాప్ ఏంది, ఈ ఊరేంది, మా ఫ్లాట్ ఏది, ఈ సిరివంచ ఏంది, ఈ కథ అంత ఏంది అసలు? సరే ఏదో ఒకటి, సిరివంచకు తీసుకొచ్చినావు, ఇక్కడ మా ఫ్లాట్ ఏదయ్యా? గూగుల్ మ్యాప్ ఇటే చూపెడతాను మేడం, ఇక్కడ వెళ్దాం, దగ్గరే ఉంటుంది, వెళ్దాం. అంటే నీకు తెలియదా? గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్దాం మేడం. ఏందిరా నువ్వు మాట్లాడేది? నీ ఫ్లాట్ నీకే తెలియదారా? గూగుల్ మ్యాప్ ఆరా పోదాం వెళ్ళగా. మరి నీకేం తెలుసు అనుకున్నావు? నీకు తెలియదా అని అడుగుతాను. ఎన్ని స్టేట్ తిప్పిస్తావురా? ఏ దగ్గరనే, ఇక్కడే ఎందుకో చూడు. అంటే ఏ స్టేట్ లో అమ్మిండో ఈయనకు తెలియదు, ఏ స్టేట్ లో ఉన్నావు నీకు తెలియదా? అయ్యో రామా, అది కాదే, నేను వీడు నా ఫ్రెండ్ గాడని వీడిని నమ్మిండే, వీడేమో ఇంత దూరం తీసుకొచ్చిండు. అయినా నువ్వు ఇంకా ఎన్ని రాష్ట్రాలు తిప్పుతావురా ఈ ఫ్లాట్ కోసం? దగ్గరనే ఉంది రా, గూగుల్లో వెతుకుంటూ పోదాం. ఇప్పటికి ఇంకేం దగ్గర ఉందిరా? తెలంగాణ దాటి మహారాష్ట్ర వచ్చినా ఇంకో పక్కకోతే ఛత్తీస్గఢ్ ఉందిరా, ఇంకెక్కడ రా? అన్నిటికి బ్రిడ్జిలు ఉన్నాయి, గోదావరి దాటడే. అయ్యో ఎండంతా పోవటేనైతే మీకు వెళ్ళి ఆకలి అయి పాడైతుంది. సరే ఏదో ఓ దిక్కు, ఫస్ట్ అయితే పోదాంపా. చూపి చూపా. भैया ये कौन सा गाँव है भैया? ये वर्धम है भैया। वर्धम? ఇది ఎక్కడుంది भैया? ये कौन सा स्टेट है? महाराष्ट्र है भैया। महाराष्ट्र स्टेट है? हाँ। अरे बाप रे, कितना दूर लेके आ रहे यार तुम? अरे गूगल पे आया रे, मैं क्या करूं? अरे वही दिखा रहा है. అరే నువ్వు ఫ్లాట్ కు 2 సంవత్సరాలు అవుతుందిరా? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నువ్వు కొన్న ప్లాట్ నువ్వే మర్చిపోతావురా? గూగుల్ పట్టుకున్న అంతే గట్టనే ఉంటది. క్యా కరు, మహారాష్ట్రకి వచ్చిన మరాఠీ కూడా వచ్చేటట్టు ఉన్నది ఇక మనకి. నువ్వు గొరుడే ఏందో, అది నువ్వు నా కమ్ముడే ఏందో, నువ్వు నన్ను లేదురా, ఇగో 2 కిలోमीटरలు చూపెడుతుంది. చీటూర్ అట భయ్యా. ఏ చీటూర్ కహా హై? चीटूर यहाँ से 3 किलोमीटर पे है। 3 किलोमीटर है? हाँ। 3 किलोमीटर लट రా పోదాంపా. 3 किलोमीटर है? 3 किलोमीटर. వీడేం ఎక్కించదలుకున్నాడు? మరి నీకు అమ్మేటప్పుడు ఎక్కడ తీసుకుపోయి చూపించిండు? నేను మర్చిపోలే, వాడు మర్చిపోలేదమ్మా. ఇది గూగుల్ వచ్చే వరకు తొవ్వ మారినాం గంతే. నువ్వు నా దోస్తు కానివని నీ మీద నమ్మకం పెట్టి నీకు పైసలు ఇచ్చి నేను నీ దగ్గర నుంచి ఫ్లాట్ కొనుక్కున్నా కాదురా. అయినా అరే నేను చూడకుండా కొనడం నాది తప్పురా. అరే నేను ఇంత దూరం కొంటారా? ఎవడ నాకు ఇక్కడ అంగత్తారా? ఈ మహారాష్ట్ర ఎక్కడ, తెలంగాణ ఎక్కడ? నువ్వు ఏందిరా పోయి నాకు అర్థం కాదు. ఈ మహారాష్ట్రలో ఫ్లాట్ కొనుక్కొని నా పిల్లలతో తనియాలనుకుంటున్నారా నువ్వు? అదేం లేదురా, నువ్వు నమ్మకంతో పెట్టిన కాబట్టి నేను కూడా నమ్మకంతోనే కొన్నారా. ప్లాట్లు భూమి మీద ఎక్కడైనా రేటే కదరా. ఈ మహారాష్ట్రలో ఫ్లాట్ కొనుక్కొని మనం ఏం చేసుకుంటాం చెప్పు?
టీ తాగండి మేడం, ఛత్తీస్గఢ్ చాయ్ చాలా బాగుంటుంది. తాగురా టీ. ఎట్లా ఉంది? ఈ ఛత్తీస్గఢ్ ఛాయ మంచిగానే ఉంది కానీ అసలు నీ సంగతి ఏంటిరా నాకు అర్థం కాదు. నువ్వు టీ తాగురా ప్రశాంతంగా, టీ తాగు. టీ తాగినాక మాట్లాడదాం. తాగండి మేడం. పొద్దు నుండి తిప్పిస్తున్నావు. అరే ఈ ఛాయ్ మంచిగానే ఉంది అని ఇదేమైనా నీకు పద్ధతి ఉందారా? పొద్దున 7 గంటల నుంచి మూలు పెడితే ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది. ఇప్పటి వరకు కూడా నువ్వు ఫ్లాట్ చూపించలేదు. అసలు నీ సంగతి ఏంటిరా నాకు అర్థం కాదు. ముందు టీ అయితే తాగరా, ఉంది చూపెడతా. కానీ అట్లా కాదండి, పొద్దున ఫోటోలు దిగుడు అంటాను, లేకుంటే గూగుల్లో చూడాలంటున్నాను, లేకుంటే ఛాయలు తాగాలంటాను. వచ్చిన పని ఫోకస్ లేకుండా వేరే పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. అసలు నిజం చెప్పండి, ఫ్లాట్ ఉన్నది అసలు మనకు? ఉంది మేడం. దాని డీటెయిల్స్ క్లియర్ గా ఉన్నాయా? ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా నాన్స్తారు మీరు? ఏం లేదు, అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు టీ తాగండి. ఇప్పుడే నాకు ఫోన్ వస్తుంది మళ్ళీ. టీ తాగుతుండండి, టీ తాగుతుండండి. హలో, ఏంటి నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు తెలంగాణ నుండి మొదలు పెడితే ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాలు తిప్పిండు. ఇప్పటికాడ ఫ్లాట్ చూపిస్తా అని ఇప్పటికి కూడా చూపించలేకపోయా. ఆయన అంతే ఏదో తేడా ఉన్నట్టున్నాడు కదా. ఫోన్ రాకపోయినా ఫోన్ వస్తుందని వెళ్ళిపోతాడు. ఏమైంది? అర్ధగంట అవుతుంది ఇంకా అత్తలేడు ఆయన. నాకు కూడా గట్లే అనిపించింది. ఏంది నువ్వు కూడా ఆయన విషయాలు అయోమయం జగన్నాథం లెక్కున్నావు? ఫోన్ చేయి, ఎక్కడున్నాడో ఫోన్ చేయి. సరే చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. అనుకున్న పని అయింది. అర్థమైందా? ఏమంటున్నావే? ఇంకేం అర్థం అవుతలేదా నీకు? మనల్ని తీసుకొచ్చిండు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ తీసుకొచ్చి ఇక్కడ నడవంతరాన్ని వదిలేసిపోయిండు. అంటే నిన్ను మోసం చేసిండు నిండా. ఏమడగట్లే ఏడేమన్నా దోస్తు అడగట్లే ఏడు. ఇంకా నీకు బుద్ధి వస్తలేదా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫ్లాట్ చూపించలేదు. ఏదో కాకమ్మ కథలు చెప్పుకుంటే మనల్ని పొద్దుంతా తిప్పిండు. ఇప్పుడు చక్కగా డీటెయిల్స్ అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు నమ్ముతలేవు ఎందుకో? మా అమ్మ నాన్న కాదని నా మొగడు మంచోడు అని చెప్పి నీ చేతిలో పెట్టిన డబ్బులన్నీ తీసి నా బుద్ధి తక్కువైంది. ఇంకా మా అన్ని నమ్ముతానవా? ఇంకా అత్తడనే చూస్తానవా? చూడుపో. ముంచేది ఎవరు ముంచుతారు తెలుసా? మనం నమ్మిన వాళ్ళే మనల్ని ముంచుతారు. ఆ తెలివి నీకు లేదు. ఏమైంది? వచ్చిండా? ఆగే ఏవాడేటో బయటికి వెళ్ళట్టు. ఆహా, ఇంకా వాడిని నమ్ముతానవా? వత్తడి తెనుకు తిరిగాని ఫోన్ చేస్తున్నాను. ఒరే ఎర్రి మొక్క పొడా, గిటు నీ ఎర్రి మొక్కను చెప్పు. ఇదేదో డబ్బులు ఇచ్చే ముందు ఈ తెలివి తగలైతే ఇంత దూరం వచ్చేది కాదురా. నీ గొర్రె తల్లి పెట్టుకొని ఇంకా ప్లాట్ లో బిజినెస్ చేస్తాడు. ఈ మొక్క పెట్టుకొని ఇంటి వదినాడు. ఇంకా ప్లాట్ లో బిజినెస్ చేస్తా నేను అనుకుంటా. వాడిని పట్టుకొని నల్లపక్కన ఇంటికి ఇడియట్ దా. నువ్వు ఏనావు నువ్వు నేనెక్కడ ఉన్నాను? ఆగవే, నేను కూడా వస్తున్నా.